What's up guys and welcome back to Franklin Remote Series episode number 46. ఫ్రెండ్స్ ఈరోజుతో మనం ట్రక్ డెలివరీ లేకపోతే వ్యాన్ డెలివరీ అని కూడా చెప్పచ్చు. సో డిఫరెంట్గా అయితే అది ట్రై చేయబోతున్నాం. సో ఓకే, ఇంకా నేను ఈరోజు ఊబర్ డ్రైవింగ్ జాబ్ కూడా చేయలేదు. ఇంకానే నిన్న బాగానే వచ్చినాయి గైస్, అంతా మనీ అంతా బాగానే ఉంది. ఓకే, సో ఈరోజు వ్యాన్ డెలివరీ ట్రై చేద్దాం. ఓకే, అంత ఎక్కువ మనీ ఏం రాదు గైస్, జస్ట్ మీకు ఏదో కొంచెం డిఫరెంట్గా చూపించాలని చెప్పి అంతే, అంత ఎక్కువేం లేదు. దీంట్లో చూపిస్తాను మీకు ఉండండి. ఓకే ఓకే, డెలివరీ సర్వీస్ స్టార్టెడ్ షిఫ్ట్. ఓకే, ఏంటి ఆటో పార్ట్స్. ఓకే, దీనికి ఫిక్స్ చేద్దాం. గో అండ్ కలెక్ట్ ద వ్యాన్ ఫ్రమ్ వాకర్ లాజిస్టిక్స్. ఓకే గ్యాస్, మనకైతే $1000 అయితే రాబోతున్నాయి. చెప్పాను కదా గ్యాస్, చాలా తక్కువ వస్తాయి అని చెప్పేసి, కానీ ఏదో డిఫరెంట్గా ట్రై చేయాలి అంతే. ఓకే, నేనైతే ఇప్పుడు ఆ ట్రక్ ఉన్న పొజిషన్ దగ్గరికి అయితే వెళ్ళాలి నేను. సో ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే కలుద్దాం గ్యాస్. ఓకే ఓకే గాయస్, మనం అయితే ఫైనల్లీ ఇక్కడికి వచ్చేసాం. చూసారు కదా, ఆ ట్రక్ ఇదే అనుకుంటా, ఐ థింక్ సో. యా, ఇదే గెట్ ఇన్ ద వ్యాన్ అంట. ఓకే, ఇది వ్యానా? ఇది వ్యాన్ అంటారా మీరు? ఓకే, లెట్స్ గో. మనకి ఇంకా ఎటువంటి రూట్ రాలేదేంటి? వాయ్, యా వచ్చింది గాయస్. పర్లేదు గ్యాస్, కొంచెం దగ్గర. యూ కెన్ మేక్ ఇట్, యూ కెన్ మేక్ ఇట్. ఓకే గాయస్, మనం అది వెళ్ళబోతున్నాం ఇప్పుడు. చూద్దాం గాయస్, వీలైతే ఇంకోటి కూడా చేద్దాం వీలైతే. బడీ మూవ్ ప్లీజ్. ఇటా ఇటు, వాట్ హ్యాపెన్? ఇటు కాదా గాయస్? ఈ జీపీఎస్ అయితే నాది ఆడేసుకుంటుంది. ఇదంతా పార్కింగ్ అనుకుంటా కదా, ఇలా చెప్తుందంటే రూట్ నాకు. ఐ డోంట్ నో వై. ఓకే, వెళ్ళి చూద్దాం. ఓహో, ఇలా రూట్ ఉంది గాయస్. ఓకే, ఓన్లీ $1000 గాయస్. ఓకే, మనం అయితే ఏదో ట్రై చేస్తున్నాం. దీనికన్నా మించి ఎక్కువ అయితే రావు మనకి, ఎందుకంటే ఈ ట్రక్ మెషిన్స్ గాయస్. ఇందులో మనమేం బంగారం గట్ట కాదు, మామూలే. ఓకే, ఇక్కడ అన్నీ కూడా చాలా ఎక్కువ ట్రక్స్ ఉన్నాయి కదా, ఎక్కువ ట్రాన్స్పోర్ట్ జరిగే ఏరియా ఇది. ఎక్కువ ఇంపోర్ట్ అవుతూ ఉంటాయి అండ్ ఎక్స్పోర్ట్ కూడా అవుతుంటాయి అక్కడ నుంచి. చూద్దాం. ట్రాఫిక్ చాలా 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 తక్కువ ఉంది గైస్, చాలా చాలా తక్కువ ఉంది. ఐ థింక్ మనం సిటీ దగ్గరలో లేం కదా, అందుకనేమో. అన్ని ట్రక్సే కనబడ్డాయి ఇప్పుడు వరకు నాకు మ్యాక్సిమం. అప్పుడైతే కొన్ని కొన్ని వెహికల్స్ అయితే కనబడుతున్నాయి, కార్స్ అలా. ఓకే, ఓన్లీ $1000 గైస్. యా, మనం ఈ టైంలో అయితే మన ఊబర్ డ్రైవింగ్ జాబ్లో ఆల్మోస్ట్ ఎలా కదా $30,000 వరకు సంపాదించేస్తున్నాం. మళ్ళీ మ్యాప్ చూపించడం ఆగిపోయింది. మనం పెట్టుకున్నాం మార్కర్. ఓకే, ఇటు చూసారు గైస్, ఫ్రంట్ వెళ్తుంది కదా ట్రెవర్ పిజ్జా డెలివరీ వ్యాన్. చూసారా? వావ్, అయితే బాగానే ఉంది గైస్. ట్రెవర్ బిజినెస్ కూడా. నేను ఎంత వస్తుందో కూడా అడగలేదు గైస్, అడగాలి ఒకసారి డైలీ ఎంత వస్తుందో. నేనైతే 50,000 ఎక్స్పెక్ట్ చేశాను. ఏమో మరి తక్కువ వస్తుందో ఎక్కువ వస్తుందో కూడా తెలియలేదు ఇంకా, చూద్దాం. ఓకే, మైకల్ రియల్ లైఫ్ మోడ్ సిరీస్లో అయితే మీరు ఎక్కువ కార్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేయకండి గైస్. ఓకే, ఎందుకంటే తన మేయర్ ఎక్కువ మేబీ ఆ సీజన్లో 4 కార్స్ కొనిచ్చాము అంతే, తనకు మించి అయితే ఇంకేం ఉండదు. ఫస్ట్ అయితే సెక్యూరిటీ వెహికల్ ఆల్రెడీ గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత మైకిల్ అయితే ఒక కార్ కొనుక్కుంటాడు. జిమ్మీకి ఎలాగో బుగాటి టీవో. ఓకే, ఎక్కువ కార్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, కార్స్ అడగకుండా కూడా గైస్. ఓకే, ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ ఫ్రాంక్లిన్ రియల్ లైఫ్ మోడ్ సిరీస్లో 50 ఎపిసోడ్స్కి మనం 4 కార్స్ మార్చాం. ముందు నుంచి మీరు చూస్తే మీకు తెలిసి ఉంటుంది. ఎగ్జిట్ ద వ్యాన్ టు కంప్లీట్ డెలివరీ. ఓకే, Okay.
యాడ్ అయిపోయినాయి. ఓకే, ఇంకోటి చేద్దామా? వా, కొత్తవి వచ్చినాయి గైస్. చూసారా ఇక్కడ 5000 ఉంది గైస్. ఒకటి ఇది ఒకటి చేద్దామా? గ్లాస్ అంట. ఓకే చేద్దాం. మనమైతే ఇప్పుడు వ్యాన్ ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి? వ్యాన్ అయితే అక్కడ ఉంది. సో అక్కడికి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం. ఓకే, మళ్ళీ ఈ జర్నీ అంతా మీకెందుకు, దొరికేసింది సరే. యా వచ్చింది గైస్. ఈ మార్క్స్తో ఇదే ప్రాబ్లం గైస్, ఒక్కోసారి స్టేబుల్గా ఉండవు, తెలిసిందే కదా మనకి. ఓకే, $5,595. ట్రెవర్ ఎలాంటిదైనా చేసుకోవాల్సింది కదా. యాప్ గైస్, వావ్ ట్రక్ బాగుంది. ఎంత దూరం అది? ఓ మ్యాన్ గాయస్, ఇది చాలా 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 దూరం. ఓకే, మీకు అయితే బోర్ పట్టనకుండా ఏదో మాట్లాడతాను. ఓకే, కొంచెం ఫాస్ట్గా కూడా వెళ్ళాలని ట్రై చేద్దాం. ఓకే, ట్రెవర్ అయితే ఈ బిజినెస్ కూడా చేయాల్సింది గాయస్. ఇలా ట్రక్ డెలివరీ కూడా చేయాల్సింది. కానీ మనకు తెలిసిందే కదా, తను దీనికన్నా ఎక్కువ ఊబర్ డ్రైవింగ్ జాబ్ సరిగ్గా చేయలేదు. మ్యాన్ సారీ ఐఎమ్ ఆన్ ఎ రష్. అండ్ మొన్న బాస్ ఈస్ కమింగ్ అని చెప్పి వీడియో పెట్టాను గాయస్. అది మీరెవరో కూడా ఫుల్గా చూడలేనట్టున్నారు. ఓకే, నో ప్రాబ్లం, ఏమి తగలేదు. అది ఎవరో వీడియో ఫుల్గా చూడలేనట్టున్నారు. చివరిలో నేను September 29 అని పెట్టాను. తర్వాత కూడా కామెంట్స్ అయితే అడుగుతున్నారు ఎప్పుడు అని. ఓకే, అది వచ్చి September 30 నుంచి వస్తుంది, September 30th. ఎందుకంటే ప్రస్తుతం మనకు సబ్స్క్రైబర్స్ అయితే తక్కువ ఉన్నారు గైస్ ప్రస్తుతానికి. 350 సబ్స్క్రైబర్స్, 351 ఉన్నారు ప్రస్తుతానికి. సో ఇప్పుడు మనం చేస్తే నాకు తెలిసి టామీకి వాల్యూ ఉండదని నా ఫీలింగ్. ఓకే, సో ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటే బెటర్ అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఒక 1000 సబ్స్క్రైబర్స్కి వెళ్ళిన తర్వాత, లేకపోతే September 30th గైస్ మ్యాక్సిమం. ఎందుకంటే ఆ మాత్రమే, లేకపోతే ఎందుకు. ఈలోపు మైకల్ ఫ్రాంక్లిన్ని చూడండి. ఓకే, టామీది అయితే ఇప్పుడప్పుడే నేను రియల్ లైఫ్ మోడ్స్ అయితే చేయను. ఓకే, ఎందుకంటే అది కూడా నార్మల్గానే అయిపోతుంది గైస్. ఎందుకంటే మనకి ప్రస్తుతానికి వ్యూస్ తక్కువ ఉన్నాయి అండ్ సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు. ఇప్పుడు చేసిన ఎటువంటి వాల్యూ ఉంటుంది గైస్ దానికి. అందుకనే చేయడం లేదు. అది September 30th కన్ఫర్మ్. అది లేకపోతే 1000 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత రెండిట్లో ఏదో ఒకటి ఆలోచిస్తున్నా. ఓకే, అండ్ డైలీ 7 AM మిస్ అవ్వకుండా వస్తుంది గైస్. లాస్ట్ ఆల్మోస్ట్ 40 days నుంచో, లేకపోతే 37 days నుంచో ఆల్మోస్ట్ డైలీ 7 AM అయితే వీడియో వస్తుంది గైస్. ఎవరికైనా టైమింగ్ తెలియకపోతే మాత్రం చెప్తున్నాను. ఓకే, డైలీ 7 AM మన ఛానల్లో వీడియో ఉంటుంది గైస్. డైలీ 7 AM వితౌట్ మిస్. ఓకే మ్యాన్, గివ్ మీ సైడ్. వీళ్ళంతా గైస్ సైడ్ ఎవరు వల్ల మనమే తీసుకోవాలి. ఓకే, ఏం కాలేదు కదా. ఓకే, సో అది గైస్. ఓకే, ఛానల్ అయితే కొంచెం షేర్ చేయండి గైస్. చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి. లేకపోతే మీ ఫ్రెండ్స్కి ఎవరైనా GT5 ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చెప్పండి గైస్. ఓకే, అందరికీ చెప్పమని నేను అడగను. GT5 తెలిసిన వాళ్ళు, లేకపోతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అయితే చెప్పండి. సో అలా గ్రో చేయండి గైస్. మీరు అడిగిన అన్నీ ఇప్పటివరకు చేస్తూనే వచ్చాను మ్యాక్సిమం. కాకపోతే కార్స్ విషయంలో కొంచెం లేట్ అయింది అంతే. ఏంటి, రోల్స్ రాయ్స్లో. ఎందుకంటే అప్పటికే మనం ల్యాంబోర్గిని మార్చి కేవలం 10 days ఎంత అయింది గ్యాస్ అంతే. సో అందుకనే కొంచెం గ్యాప్ ఇచ్చేదానికి చేశాను. ఓకే, బట్ వెయిట్ చేసినందుకు కూడా ఒక వాల్యూ అయితే ఉంది దానికి కదా. మ్యామ్ చూసారా ఆ ట్రక్ నుంచి ఎలా బయటకు వచ్చేస్తుందో. బైక్స్ మీద వెళ్ళే వాళ్ళ సంగతి ఏంటి మరి గాయస్. వీళ్ళైతే వెళ్ళరు, మనల్ని వెళ్ళెవరు, వెళ్తారు బట్ మనకైతే సైడ్ అవ్వడం లేదు. మనమే తీసుకుందాం. ఓకే, అండ్ ఫ్యూచర్లో ఫ్రాంక్లిన్ తమ్ముడు వస్తాడు. ఓకే,
మైకిల్ రియల్ లైఫ్ మోడ్ సిరీస్ అయితే చాలా బాగుంటాయి గైస్. యా, ఐ ప్రామిస్. చాలా 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 బాగుంటాయి. చాలా ప్లాన్స్ ఉన్నాయి కదా దానికి. ఓకే, అది కూడా ఒక 50 ఎపిసోడ్స్ అయిన తర్వాత సీజన్ 1 కంప్లీట్ అయ్యి మళ్ళీ ఫ్రాంక్లిన్ ఎపిసోడ్స్లోకి వద్దాం. ఓకే, ఈ మధ్యలో మళ్ళీ ఫ్రాంక్లిన్ అడగకుండా మళ్ళీ మైకిల్ చేసేటప్పుడు ఫ్రాంక్లిన్ అని, ఫ్రాంక్లిన్ చేసేటప్పుడు మైకిల్ అని అడగండి. ఓకే, ప్రతి సీజన్కి 50 ఎపిసోడ్స్ చేసే వరకు కూడా ఇంకొక సీజన్ అయితే రాదు. ఓకే, సో డైలీ 1 వీడియో చేయగలను గైస్. ఓకే, డైలీ 2 వీడియోస్ చేసినా మీకే బోర్. 1 వీడియోకి మించిన వాళ్ళు కాదు, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ క్రాష్ అవుతూ ఉంటుంది. దాన్ని ఫిక్స్ చేయడానికి నాకు టైం సరిపోతుంది. ఇన్స్టాలేషన్కి మ్యాక్సిమం 2.5 అవర్స్ పడుతుంది గైస్. నాకు క్రాష్ అయినప్పుడు మళ్ళీ రీఇన్స్టాల్ చేయడానికి 2.5 అవర్స్ పడుతుంది అది. సో అందుకనే అనమాట. ఓకే, ఎంత ఈజీగా అయితే ఉంటుంది గ్యాస్ మోడింగ్ చేయడం. ఓకే, మీరు చూస్తున్నంత ఈజీ అయితే కాదు. సో నన్ను అయితే ట్యూటోరియల్స్ చెప్పమంటున్నారు మోడ్స్ గురించి. సో నాకైతే ఇంకా అంత గ్రిప్ అయితే రాలేదు గ్యాస్. ఓకే, సో నేనైతే మోడింగ్ ట్యూటోరియల్స్ అయితే చేయను, ఎందుకంటే నేను సఫర్ అవుతున్నాను ప్రస్తుతానికి. సో నేను చెప్పాను, సపోజ్ ఎవరికైనా మళ్ళీ క్రాష్ అయింది అనుకో, మళ్ళీ వాళ్ళకి నేనే చెప్పాలి. కానీ నాకు అది ఇష్టం లేదు. కొంతమంది క్రాష్ అయినా సరే చెప్పమంటున్నారు, అది నా వల్ల కాదు. ఓకే, సో మోడింగ్ ట్యూటోరియల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి నా నుంచి. ఓకే, పర్ఫెక్ట్గా 100/100 ఇంకేం వచ్చినా సరే ఫిక్స్ చేసేయగలను అనుకున్నప్పుడు మాత్రం నేను స్టార్ట్ చేస్తాను. సో ఇప్పుడప్పుడే కాదు అది. నేను ఇంకా అయితే మోడింగ్లో బెస్ట్ అయితే అవ్వలేదు, అయిన తర్వాత మాత్రం చేస్తాను. చూద్దాం గైస్. ఓకే, చూసే వాళ్ళు కూడా ఉండాలి కదా. సో నాకైతే ఆ ట్యూటోరియల్స్ వీడియోస్ చేయాలని చెప్పైతే లేదు, ప్రస్తుతానికి దీని మీద ఉందంతా నాకు. కొత్త కొత్త జాబ్స్, మైకిల్ రియల్ లైఫ్ మోడ్ సిరీస్ అయితే చాలా చాలా బాగుంటాయి గైస్. యా, ఎందుకంటే మైకిల్ ఒక సింగిల్ కాదు, తనకైతే పెళ్ళయింది, వైఫ్ ఉంది, డాటర్ ఉంది, సన్ ఉన్నాడు. యా, అండ్ జిమ్మీ బర్త్డే పార్టీ కూడా రాబోతుంది. తన సన్ పేరు అయితే జిమ్మీ గైస్. ఓకే, జిమ్మీ బర్త్డే పార్టీ కూడా జరుగుతుంది. ఓకే మ్యాన్. ఓకే, యా, హియర్ ఇంకా చాలా దూరం ఉన్నట్టుంది గాయస్. యా యా, వచ్చేసాం గాయస్, వచ్చేసాం. ఆ మౌంటైన్స్ చూసారా గాయస్? వావ్, ఒక 1 ఇయర్లో ఏదో ఒక పీసీ బిల్డ్ చేయాలి గాయస్ నేను, మంచిది. కానీ మనీ వస్తానే లేకపోతే లేదు. ఇప్పుడు దీంతోనే సరిపెట్టేస్తా. ఎక్కడ? ఓ అక్కడ. ఆర్ యు మ్యాడ్? అక్కడ ఎలాగైనా ఎవరు పెడతారు? ఓ సారీ సారీ సారీ. ఆహా, 1% డ్యామేజ్ కాస్ట్ కట్ అయిపోయింది గ్యాస్, డ్యామేజ్ చేసినందుకు. సో ఓకే గాయస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. మనమైతే ఈరోజు కొంచెం బాగానే చేసాం అనుకుంటున్నాను నేను. సో గాయస్, that's it for today. Thanks for watching. I'll see you in the next video.